సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ముందుగా మీ ద్వారా నియోజకవర్గ ప్రజలకు బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పండుగలు ప్రజల జీవితాలలో సంతోషాన్ని నింపాలని, కుటుంబాలలో శాంతిని నెలకొల్పాలని, ఈ నియోజకవర్గ అభివృద్ధిలో అందరం కూడా భాగస్వామ్యం కావాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన దాదాపు 151 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ధర్మసాగర్ వేరే మండలాలకు సంబంధించిన వాళ్లకు ఉదయం 10 గంటలకు హన్మకొండ నా నివాసంలో పంపిణీ చేశాను. 11:30కు గన్పూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మిగతా మండలాలకు సంబంధించిన చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మొత్తంగా 151 లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ జరిగింది. దాదాపు 30,88,500 రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోకసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కోడ్ ఎత్తివేసిన తర్వాత ఈ 3 నెలల్లోనే, అంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 4 నెలల్లోనే దాదాపు 1,000 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కావచ్చు, సీఎంఆర్ ద్వారా ఆర్థిక సహాయం కావచ్చు, లేదా ఎల్ఓసీల ద్వారా కానీ 1,000 కుటుంబాలకు దాదాపుగా 10 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వ పరంగా అందించడం జరిగింది. ఒక్క నియోజకవర్గంలోనే 4 నెలల్లో 1000 మంది లబ్ధిదారులకు 10 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ రూపంలో, సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయం రూపంలో, ఎల్ఓసీ రూపంలో అందజేయడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వము ప్రజల సంక్షేమం పైన ఎంత చిత్తశుద్ధితో ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అయితే గతంలో 1 సంవత్సరం 2 సంవత్సరాలైనా కుటుంబాలకు ఆర్థిక సహాయం లభించేది కాదు. కానీ ఇప్పుడు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 3 నెలల లోపు దరఖాస్తు పెళ్లి జరిగి దరఖాస్తు చేసిన 3 నెలల లోపే ఆ తల్లిదండ్రులకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఏప్రిల్లో పెళ్లి జరిగిన వాళ్ళకి చెక్ ఇస్తున్నాం. అంటే ఏప్రిల్లో పెళ్లి అయింది, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వాళ్ళు అప్లై చేసుకుంటానికి 10 రోజులు సమయం పడుతుంది. ఇప్పుడు ఏప్రిల్, మేలో పెళ్లి చేయడం వాళ్ళకు, మార్చి, ఏప్రిల్లో పెళ్లి చేయడం వాళ్ళకు చెక్ ఇచ్చుకుంటున్నాం. ఆ రకంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రభుత్వ పరంగా వచ్చే ఆర్థిక సహాయం లబ్ధిదారులకు ఏ రకమైన అవినీతికి అవకాశం లేకుండా అందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోకు కట్టుబడి పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేయడం జరుగుతున్నది. ఒకవైపు ఈ కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ దసరా లోపలనే
ఈ దసరా లోపలనే పౌరులందరికీ ప్రజలందరికీ హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని, అర్హులైన వాళ్ళకు రేషన్ కార్డ్స్ ఇవ్వాలని, అదేవిధంగా అర్హులైన వాళ్లకు పెన్షన్స్ అందజేయాలని, దాంతో పాటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఒక జీవో రూపంలో త్వరలో విడుదల చేయబోతున్నారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ మా అందరి డిమాండ్ మేరకు, ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ప్రతి నియోజకవర్గానికి 5,000 ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. 4,50,000 ఇళ్లకు గాను ప్రస్తుతం దాన్ని 6 లక్షలకు పెంచాలనే ఆలోచనతోని వీళ్ళకి అంతకంటే ఎక్కువ పెంచి పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇల్లు పేద ప్రజలకు అందజేయాలని ఆలోచనతో ఉన్నారు. ఇందులో సొంత జాగాలో ఇల్లు కట్టుకోవడానికి, లేదా ఎక్కడైతే గ్రామాలలో ఇళ్ల పట్టాలించిన స్థలాలు ఉన్నాయో అక్కడ కాలనీ నిర్మాణం చేయడానికి కూడా వెసులుబాటు కల్పించారు. సొంత ఇంటి జాగాలో ఇల్లు కట్టుకోవచ్చు, లేదా ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇచ్చి ఒకే దగ్గర ఒక 20, 30, 40 ప్లాట్స్ కనుక ఉంటే అక్కడ ఒక కాలనీగా కూడా ఈ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసే ఒక వెసులుబాటు కల్పించడం జరిగింది. ఈ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కొరకు గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఇందిరమ్మ కమిటీలో 2 అఫీషియల్స్ ఉంటారు. విలేజ్ సెక్రటరీ ఉంటారు, ఆ విలేజ్ కి సంబంధించిన నోడల్ ఆఫీసర్ ఉంటారు. 2 ప్రభుత్వ అధికారులు ఉంటారు, 2 మహిళా సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు ఉంటారు. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు మహిళల పేరు మీద మంజూరు చేయబోతున్నారు కాబట్టి ఆ కమిటీలో మహిళలు ఉంటే న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో 2 మహిళా సభ్యులకు అవకాశం కల్పించబోతున్నారు. మొత్తం 7 కలిపి ఒక ఇందిరమ్మ కమిటీ వేస్తున్నారు. 7 ఉండే కమిటీలో 2 అధికారులు ఉంటారు, 2 మహిళలు ఉంటారు, మిగతా 3 మాత్రమే ఇతరులు ఉంటారు. అందులో ఒక ఎస్సీ లేదా ఎస్టీ కంపల్సరీ అని కూడా ప్రభుత్వం అనుకుంటున్నది. త్వరలో మనకు వస్తాయి. ఏదేమైనా ఈ ఇందిరమ్మ కమిటీల ద్వారానే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుంది. గ్రామ స్థాయిలో పారదర్శకంగా ఈ ఎంపిక జరుగుతుంది. ఏ రకమైన అవినీతికి అక్రమాలకు అవకాశం లేకుండా నిజమైన లబ్ధిదారులకు, పేదవాళ్ళకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రధానంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఒక రకంగా వెనుకబడిన నియోజకవర్గం, దళితులు ఎక్కువగా ఉండే నియోజకవర్గం కాబట్టి ఎక్కువ మందికి గ్రామాలకు వెళ్ళినప్పుడు, దళిత పల్లెల్లో తిరిగినప్పుడు, గిరిజన తండాలకు వెళ్ళినప్పుడు పుట్టొచ్చినట్టుగా ఇల్లు లేని పరిస్థితి మనకు కనిపిస్తున్నది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నామని చెప్పి ఊళ్ళో ఉంటారే తప్ప పెద్దగా గ్రామాల్లో ఎక్కడ కూడా ఊళ్ళని కట్టిన పాపాలను పోలేదు, ఇందిరమ్మ ఇచ్చిన పాపాలను పోలేదు. అవి చాలా గ్రామాలలో ఫౌండేషన్ స్థాయిలో ఉన్నాయి, అసంపూర్తిగా ఉన్నాయి. లబ్ధిదారులకు ఎక్కడ కూడా పెద్దగా పూర్తి చేసి పంపిణీ చేసిన దాఖలాలు లేవు. ఒక 2-3 గ్రామాలలో పంపిణీ చేయకుండా వాళ్ళు వెళ్ళి ఆక్యుపై చేసుకున్న ఉదాహరణలు ఉన్నాయి. అలా కాకుండా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ లబ్ధిదారులే వాళ్ళే ఇల్లు నిర్మాణం చేసుకునే విధంగా కాంట్రాక్టర్ వ్యవస్థ మధ్య లేకుండా వాళ్ళే ఇల్లు నిర్మాణం చేసుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నది. ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నారు.
వాస్తవంగా కేంద్ర ప్రభుత్వము గృహ నిర్మాణం కొరకు 1,50,000 రూపాయలే వాళ్ళ పథకంలో ఇస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతి ఇందిరమ్మ ఇంటికి లబ్ధిదారుడికి 3 దశలలో 5 లక్షల రూపాయలు ఇవ్వమంటున్నారు. బేస్మెంట్ అయిన తర్వాత లెంటల్స్ వరకు వచ్చిన తర్వాత ఇల్లు పూర్తయిన తర్వాత ఈ రకంగా 3 దశలలో 5 లక్షల రూపాయలు లబ్ధిదారుడికి ఇవ్వబోతున్నారు. కనీసము 400 ఎస్ఎల్టీ తోటి ఇల్లు నిర్మాణం జరగాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నారు. మరి ఒకటే రూమ్ కట్టుకుని 5 లక్షలు కాకుండా కనీసం ఒక 400 స్క్వేర్ ఫీట్ అంటే ఒక రూము ఒక చిన్న కిచెన్ ఒక చిన్న హాల్ లెక్క దానికి కట్టుకోవాలి. దానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వము ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలపైన దృష్టి పెడుతున్నారు. అన్నిటికంటే మించి ఒక గొప్ప విషయం ఏంటి అంటే మూసీ నది ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నారు. దానిపైన తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నవారు ఆ నది ఒడిలో ఎవరైతే పేదవాళ్ళు ఇల్లు వేస్తున్నారో అందులో దాదాపు 1000 మంది స్వచ్ఛందంగా కాలు వేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకు 20 ఇళ్ళు కేటాయించడం జరిగింది. సంతోషంగా వాళ్ళు వెళ్ళిపోయారు. చాలా మంది స్వచ్ఛందంగానే ఈ మునిలో ఉండడం కంటే చక్కగా వెళ్ళి డబుల్ బెడ్రూమ్ లో ఉండడం మంచిదైన ఉద్దేశంతో చాలా మంది స్వచ్ఛందంగా వెళ్ళిపోతున్నారు. కానీ వెళ్ళిపోయే వాళ్ళని కూడా వెళ్ళకుండా మీరు కూడా అనే విధంగా కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేయడం చాలా దుర్మార్గం అని చెప్పి సందర్భంగా చేస్తారు. ముఖ్యమంత్రి గారు ఒక మాట స్పష్టంగా చెప్పారు. మూసీ నది నుండి ఎవరైతే పేదవాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఇందిరమ్మ ఇల్లు రాకపోతే ప్రభుత్వం భూమి ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పి వాళ్ళు స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత మూసీ నది ప్రక్షాళన చేయడం, దిగున ఉన్న నల్గొండ ప్రజలకు స్వచ్ఛమైన మూసీ నీరు అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. హైదరాబాద్ లో ఒక సుందరమైన తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన. కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదల మీద ఉన్న ప్రేమను ఎవరు శంకించవలసిన అవసరం లేదు. పేదల ద్వారానే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఆ పేదల పొట్టగొట్టే ప్రయత్నం కానీ పేదలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చేయదు. ఇది ప్రజలు దయచేసి ఆలోచించాలని చెప్పి కోరుతున్నారు. కానీ రాజకీయ పార్టీలకు వేరే ఎజెండా లేకుండా ఈ రకంగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేయడం, ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేయడం జరుగుతుందని దీన్ని ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అన్నిటికంటే మించి రైతు రుణమాఫీ విషయంలో కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికీ 23 లక్షల మందికి రుణమాఫీ వర్తింపజేయడం జరిగింది. దాదాపు 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి వెళ్ళాయి. మొత్తము రాష్ట్ర ప్రభుత్వము నిర్దేశించుకున్న విధానం ప్రకారం గతంలో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించిన జీవోలో ఉన్న మార్గదర్శకాల ప్రకారం 42 లక్షల రైతులకు రుణమాఫీ వర్తింపజేస్తున్నారు. దాదాపు 31,000 కోట్ల రూపాయలు ఈ రుణమాఫీ కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టబోతుంది. దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు సేకరించి మిగిలిన రైతులకు ఎవరైతే రుణమాఫీకి సంబంధించిన ప్రభుత్వ మార్గదర్శకాలు లోనికి వస్తారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయాలని ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ప్రతిపక్షాల యొక్క ఆరోపణలు పట్టించుకోవద్దని చెప్పి రైతులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వాస్తవంగా దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఒకే సంవత్సరము 42 లక్షల మంది రైతులకు దాదాపు 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగిన ఉదాహరణలు లేవు.
భారతీయ జనతా పార్టీ వైఖరి ఇంకా విచిత్రంగా ఉన్నది. భారతీయ జనతా పార్టీ కానీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ రైతుల రుణమాఫీ ఏనాడు చేయలేదు. కనీసం రైతుల రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వాలకు ఆర్థిక చేయూతనివ్వలేదు. కానీ పైపెచ్చు తాను మాత్రం రైతుల కొరకు ఏమి చేయకుండా రైతుల రుణమాఫీ విషయంలో ధర్నాలు చేయడం బీజేపీకే చెల్లింది. వాస్తవంలోనైనా బీజేపీ నాయకులకు సిగ్గుండాలి. మీకు నిజంగా రైతులపై ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దేశవ్యాప్తంగా ఉన్న రైతులను ఆదుకోవడానికి వీలుగా రుణమాఫీని ప్రకటించండి. దేశవ్యాప్తంగా రుణమాఫీని ప్రకటించి రైతులను ఆదుకొని రైతులను అప్పుల ఊరు నుంచి పైకి తీసుకువచ్చి ఆ తర్వాత మీరు తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తే బాగుంటుంది. కానీ మీరు మాత్రం చేయకుండా మీరు మాత్రం నరేంద్ర మోడీని ప్రశ్నించే ముఖం లేక ధైర్యం లేక ఇక్కడ మాత్రం ధర్నాలు చేస్తున్నారు అంటే ప్రజలు బీజేపీ యొక్క వైఖరిని గమనిస్తున్నారు. బీజేపీ అంటే దళిత వ్యతిరేక పార్టీ, బీజేపీ అంటే రైతు వ్యతిరేక పార్టీ, బీజేపీ అంటే తెలంగాణ వ్యతిరేక పార్టీ. కాబట్టి ఈ బీజేపీ నాయకులు చేస్తున్న పోరాటాలు కానీ లేదా ధర్నాలు కానీ ప్రజలను మోసగించడానికి తప్ప, డ్రామాలే తప్ప మరొకటి కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండడం వలన అన్ని పథకాలను ఒకేసారి అమలు చేయలేకపోతున్నాం. ఒక్కొక్కటే పథకాలను అమలు చేస్తూ వస్తున్నది ఈ ప్రభుత్వం. కాబట్టి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరు మీదనే మంజూరు చేయాలని ఆలోచిస్తున్నారు. ఎక్కడైనా కుటుంబంలో మహిళ ఇంటి పెద్దగా లేకుంటే అక్కడ తప్పకుండా ఎగ్జిక్యూటివ్ ఇచ్చి తర్వాత ఆ ఇంటి పెద్ద ఎవరు వారి పేరు మీద ఇల్లు వెళ్ళదు. ప్రధానంగా అర్హత, ఇల్లు లేకపోవడం, అర్హత పేదరికం, అర్హత రైతు రేషన్ కార్డు, ఇది ఉంటే మంజూరు వస్తుంది. నేను బహుశా నెల రోజుల కిందనో 2 నెలల కిందనో మీకు ఒక మాట చెప్పాను. నా సమయాన్ని ప్రజల చేత, పార్టీల చేత తిరస్కరించబడిన వ్యక్తుల కొరకు వెచ్చించి వృధా చేసుకోవచ్చు. నా దృష్టి అంతా కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి పైననే. ఒక్క 3 నెలలో 6 నెలలో ఓపిక పట్టండి, కడియం శ్రీ మార్గ అభివృద్ధి కావాలని చూస్తారు.